అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ ముంపు ప్రాంతాల్లో విలీన మండలంలో పర్యటించారు టీడీపీ ఎమ్మెల్యే శిరీషాదేవి. గోదావరి వరద బాధితులను పరామర్శించడానికి కోనవరం నుండి బోటులో బయలుదేరి శ్రీరామగిరి, చుక్కనపల్లి గ్రామాల్లో పర్యటించి వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలందరూ ధైర్యం కోల్పోవద్దని, అధికార యంత్రాంగం చాలా అప్రమత్తంగా ఉందని, ప్రజలెవరూ భయపడవద్దని, మెడికల్ డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగా ఉందని, మేము కూడా అందుబాటులోనే ఉంటామని, అలాగే అత్యవసర టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆమెతో పాటు విజయభాస్కర్, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రిపోర్టర్ శివాజీ, పవర్ ఆఫ్ పీపుల్ న్యూస్. పర్వాలేదు, బెటరే. ముందుకంటే ఇప్పుడు బెటరే. చాలా ఫ్యామిలీస్ గతంలో ఎఫెక్ట్ అయ్యాయి, కానీ ఇప్పుడు అంత ఎఫెక్ట్ లేదు. ప్రజలందరూ సేఫ్గానే ఉన్నారు. ఎవరైతే కొన్ని విలేజెస్కి ఈ ముంపుకు రౌండ్ విలేజ్ మొత్తం రౌండ్ చుట్టేసి ఉంది వాటర్, అలాంటి విలేజెస్ అన్ని కూడా గుర్తించి వారికి నిత్యావసర సరుకులు, కూరగాయలని, రేషన్ సరుకులని ఇవన్నీ కూడా మేము పంపిణీ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఆ అధికారుల యొక్క పర్యవేక్షణలోనే ఈ మండలాలన్నీ కూడా ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా ధైర్యం ఉండండి. మెడికల్ డిపార్ట్మెంట్ వారు కూడా అందరికీ అందుబాటులోనే ఉన్నారు. ఏ సమస్య అయినా మాకు తెలియచేయండి. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో గతంలో కంటే ఇప్పుడు అంత ఎఫెక్ట్ లేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అందరూ జాగ్రత్తగా ఉండి వెంటనే ఏ సమస్య అయినా మాకు తెలియచేయాలని మనస్ఫూర్తిగా